హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఈ నెలలో రాయబోవు, దట్ మీన్స్ ఫిబ్రవరిలో రాయబోవు ఇంగ్లీష్ ఎగ్జామ్కు సంబంధించి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకోబోతున్నారు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఏం తెలుస్తుందంటే మనకి ఉన్న మార్క్స్ ఎంత, ఎన్ని గంటలు ఉన్నాయి ఎగ్జామినేషన్కి, ఎన్ని నిమిషాలు ఉన్నాయి, ఏ సెక్షన్ ఎన్ని నిమిషాల్లో రాయాలి, ఏ టాపిక్ ఎన్ని నిమిషాల్లో రాయాలి, ఇవన్నీ తెలియాలి అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలామంది బాగా చదువుతారు, కానీ సెకండ్ ఇయర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది బాగా చదువుతారు కానీ లాస్ట్లో టైం సరిపోక కొన్ని బిట్స్ వదిలేయాల్సి వస్తుంది, కొన్ని టాపిక్స్ ఆన్సర్స్ రాయకుండా వదిలేయాల్సి వస్తుంది. అది నేను చాలాసార్లు స్టూడెంట్స్ నుంచి విన్న కంప్లైంట్ అనమాట. ఏది, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి టైం సరిపోదు, ఎందుకంటే మనకి 20 బిట్స్ ఉన్నాయి, 3 అవర్స్ మాత్రమే ఉంది, 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఉన్న 3 గంటల్ని ఎలా సఫిషియెంట్గా ఏ టాపిక్కి ఎంత టైం కేటాయించాలి, ఎలా 3 అవర్స్ని మనకి అనుకూలంగా యూజ్ చేసుకొని 95+ మార్క్స్ ఎలా సాధించాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు, మా పిల్లలు అయినా చాలామంది పిల్లలు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే, సార్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి టైం సరిపోవట్లేదు, మరి ఏం చేయమంటారు సార్ అంటే, ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అంటే ఏ సెక్షన్ ఎన్ని నిమిషాల్లో రాయాలి, ఏ టాపిక్ ఎన్ని నిమిషాల్లో రాయాలి అనేది చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మీరేం చేయాలి అంటే, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినప్పటికీ మీరు ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎండింగ్లో వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే వాళ్ళని కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఈ టైం మేనేజ్మెంట్ వీడియో ఎందుకు సార్, ఇది చూడాల్సిన అవసరం ఏంటి అంటే, చాలామంది పిల్లలు 95+ స్కోర్ చేసే పిల్లలు ఏం చేస్తారు అంటే చాలా క్వశ్చన్స్కి ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. అలా దానివల్ల ఏమవుతుంది అంటే లాస్ట్ 5 మినిట్స్, లాస్ట్ 2-3 మినిట్స్లోనే లాస్ట్లో కొన్ని గ్రామర్ టాపిక్స్ అటెంప్ట్ చేస్తారు, తక్కువ రాస్తారు. వాళ్ళకి మ్యాటర్ వచ్చు లేదా ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చు, పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, కానీ టైం సరిపోదు. దానికోసమే ఈ వీడియో మీరు కంపల్సరీ అవసరం ఉంది. మనం బాగా చదివామన్నది కాదు, ఎలా ప్రజెంటేషన్ చేయాలి. మన దగ్గర ఉంది, టాలెంట్ ఉంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేంత టాలెంట్ ఉంది, 95+ మార్క్స్ స్కోర్ చేసే టాలెంట్ ఉంది, కానీ ఆ టైం సరిపోకపోతే మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా మనం 95+ మార్క్స్ పొందాలి అంటే ఇది మనం కంపల్సరీగా ఫాలో కావాలి. సెక్షన్ ఏ చూద్దాం, సెక్షన్ వైజ్గా చూద్దాం. మనకున్న మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్ ఉన్నాయి, 3 అవర్స్ టైం ఉంది. 3 అవర్స్ని కనుక మినిట్స్లోకి కనుక కన్వర్ట్ చేస్తే 180 మినిట్స్, 180 నిమిషాలు ఉంది. ఆ 180 నిమిషాల్లో ఈ 3 సెక్షన్కు సంబంధించి 3 సెక్షన్లు, ఈ 3 సెక్షన్లో ఉన్న టాపిక్స్ అండ్ ఆ 3 సెక్షన్లో 95 మార్క్స్ కంటే ఎక్కువ, ఎలా 100 మార్క్స్కి మనం ఆన్సర్స్ చేస్తేనే 95+ మార్క్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. అది చూద్దాం. సెక్షన్ ఏ వైజ్ చూద్దాం. సెక్షన్ ఏకి మనం కేటాయించుకోబడ్డ మార్క్స్ ఏంటంటే 90 మినిట్స్. మనకి సెక్షన్ ఏ ఎలా ఉంటుందంటే, సెక్షన్ ఏ ఫస్ట్ బిట్ నుంచి 5th బిట్ వరకు ఉంటుంది. ఫస్ట్ బిట్లో ఏముంటాయంటే అనోటేషన్స్ ఉంటాయి, ప్రోజ్ నుంచి 3 అనోటేషన్స్ ఇస్తారు, 2 రాయమంటారు. నెక్స్ట్ సెకండ్ బిట్లో అనోటేషన్స్ ఉంటాయి, ఇది పోయట్రీ నుంచి ఇస్తారు, 3 ఇస్తారు, 2 రాయమంటారు. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏముంటాయంటే క్వశ్చన్స్ ఉంటాయి, ప్రోజ్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. నెక్స్ట్ 4th బిట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, పోయట్రీ నుంచి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. అండ్ 5th బిట్లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఇస్తారు, 2 రాయమంటారు. ఓవరాల్గా ఒక్కొక్క బిట్ నుంచి మీకు 2 ఆన్సర్స్ రాయాలి. అంటే మనకున్న 5 బిట్స్లో టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మనం అంటే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క ఆన్సర్ మీరు ఎన్ని నిమిషాల్లో రాయాలి అంటే 9 మినిట్స్, అంతకంటే ఎక్కువ టైం కేటాయించకండి. 9 నిమిషాల్లో మీరు ఆన్సర్ రాయాలి. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చదివేటప్పుడు కానీ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే ఆన్సర్ని
చూడకుండా రాసేటప్పుడు టైం ఒకసారి చూసుకోండి. సో ఎన్ని నిమిషాల్లో నేను రాయగలుగుతున్నా, ఒక ఆన్సర్ని ఎన్ని నిమిషాల్లో రాయగలుగుతున్నా. మీరు ఎగ్జామినేషన్లో 9 మినిట్స్లో ఒక ఆన్సర్ రాయాలి. సో ఇలా 9 మినిట్స్ కంటే ఎక్కువ టైం కనుక మీరు తీసుకున్నట్టయితే సో మీకు టైం సరిపోదు, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏ మొత్తం 1.5 అవర్లో అయిపోవాలి, 90 నిమిషాల్లో అయిపోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎన్ని నిమిషాలు రాయాలి? 9 మినిట్స్ ఓన్లీ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇక్కడే టైం చాలా పోతుంది, చాలామందికి టైం వేస్ట్ అవుతుంది. సో మీకు వచ్చిన ఆన్సర్ని పర్ఫెక్ట్గా వితౌట్ మిస్టేక్స్, వితౌట్ గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, సో పర్ఫెక్ట్గా 9 మినిట్స్లో ఒకటి రాయండి. సో సెక్షన్ ఏ మొత్తం మనం 90 నిమిషాల్లో ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ మరి ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాలా సార్, మరి గ్రామర్కి టైం సరిపోవట్లే అంటే గ్రామర్ ఫస్ట్ రాయండి అట్లాంటి వాళ్ళు. సో తర్వాత లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసినా ఏం కాదు. సెక్షన్ బి, సెక్షన్ సి ముందు రాసి సెక్షన్ ఏ లాస్ట్కి రాసినా నో ప్రాబ్లం. సో ఫస్ట్ క్వశ్చన్సే రాయాలని ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో అర్థమైపోయింది. సెక్షన్ ఏ 90 మినిట్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సరు 9 మినిట్స్లో రాయాలి, రైట్. సో సెక్షన్ బికి వచ్చేద్దాం. సెక్షన్ బిలో 4 బిట్స్ ఉన్నాయి, 4 టాపిక్స్ ఉన్నాయి. అదేంటి అంటే 6th బిట్లో ప్యాసేజ్ ఉంది, ఇది సీన్ ప్యాసేజ్. షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్ అడుగుతారు. సో దాని కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. నేను దీనికి కేటాయించబడిన టైం ఎంత అంటే 5 మినిట్స్. పారాగ్రాఫ్ చదవాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని నిమిషాల్లో రాయాలి? 5 మినిట్స్లో మాత్రమే రాయాలి, గుర్తుపెట్టుకోండి. 6th బిట్. నెక్స్ట్ 7th బిట్లో కూడా ప్యాసేజ్ ఉంటుంది. ఈ 7th బిట్లో ఉన్న ప్యాసేజ్ అన్సీన్ ప్యాసేజ్ అంటారు. ఇది లెసన్స్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్న కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ నుంచి అడగడం జరుగుతుంది. ఒక ప్యాసేజ్ ఇస్తారు, సో 4 మార్క్స్ ఉన్నాయి. సో దీనికి కూడా నేను కేటాయించబడ్డ టైం ఎంత అంటే 5 మినిట్స్. సో 6th బిట్లో ఉన్న ప్యాసేజ్కి 5 మినిట్స్, 7th బిట్లో ఉన్న ప్యాసేజ్ కూడా 5 మినిట్స్ మాత్రమే. అంటే 5 మినిట్స్లో మీరు ఆ పారాగ్రాఫ్ చదవాలి, ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్, ప్రాక్టికల్ గ్రామర్, సో మీరు ఎంత రివిజన్ చేస్తే అంత టైం సేవ్ అవుతుంది. సో మీరు ఫుల్ మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th బిట్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా 5 మినిట్స్లోనే రాయాలి. మీరు అడ్వర్టైజ్మెంట్ చదవాలి, ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్కి 5 మినిట్స్ చదవడము, క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం 5 మినిట్స్లో అయిపోవాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th బిట్లో నాన్ వర్బల్ డాటా ఉంది. టేబుల్ కానీ, పై చార్ట్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, తర్వాత ట్రీ డయాగ్రామ్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, ఇందులో ఏదో ఒకటి ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది కూడా నాన్ వర్బల్ డాటా కూడా 5 మినిట్స్లోనే రాసేయండి. సో అంటే మీకు సెక్షన్ బికి సంబంధించి 4 బిట్స్కి ఒక్కొక్క దానికి 5 మినిట్స్ మాత్రమే మీకు టైం ఉంటుంది. సో ఆ 5 మినిట్స్లోనే రాయాల్సి ఉంటుంది. సార్ టైం సరిపోదు అంటే, సో మీరు ఏంటి అంటే 5 మినిట్స్ సరిపోదు అంటే కష్టం అవుతుంది. సో మీరు లాస్ట్లో ఉన్న గ్రామర్ బిట్స్ కానివ్వండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, టైం సరిపోకపోవచ్చు. సో కాబట్టి సో నేను ఇచ్చిన టైంలోనే, నేను కేటాయించబడ్డ టైం, దట్ మీన్స్ నేను గెస్ చేసి ఒక్కొక్క టాపిక్ ఎన్ని నిమిషాల్లో రాయాలి అని చెప్పాను కదా, సో అన్ని నిమిషాల్లోనే రాసే ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు మాత్రమే మీకు టైం కరెక్ట్గా సరిపోతుంది, రైట్. సో 6th బిట్, 7th బిట్, 8th బిట్, 9th బిట్, ఈచ్ వన్ 5 మినిట్స్లోనే ఫినిష్ చేయండి. సో సెక్షన్ బికి 20 మినిట్స్ మాత్రమే నేను మీకు అలాట్ చేశాను. దట్ మీన్స్ 20 నిమిషాల్లో సెక్షన్ బి మొత్తము అయిపోవాలి. నెక్స్ట్ సెక్షన్ సికి నేను అలాట్ చేసిన టైం ఎంత అంటే 70 మినిట్స్ ఓన్లీ, 70 నిమిషాలు మాత్రమే. సో సెక్షన్ బి మొత్తం 70 నిమిషాల్లోనే రాయాలి. సో ఏ టాపిక్కి ఎన్ని నిమిషాలు ఇప్పుడు చూద్దాం. సెక్షన్ సి 10th బిట్తో స్టార్ట్ అవుతుంది, 20th బిట్తో క్లోజ్ అవుతుంది. సో 10th బిట్ చూద్దాం. సో 10th బిట్లో పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, పంక్చువేషనల్ మార్క్స్. ఈ పంక్చువేషనల్ మార్క్స్ 5 మినిట్స్లోనే రాయాలి. మీరు 5 మినిట్స్ కంటే ఎక్కువ టైము తీసుకోవద్దు. ఎక్కడెక్కడైతే పంక్చువేషన్ మార్క్స్ వస్తాయో పారాగ్రాఫ్ రాయండి, ఎక్కడెక్కడైతే పంక్చువేషన్ మార్క్స్ వస్తాయో అక్కడ అండర్లైన్ చేయండి పంక్చువేషన్ మార్క్స్ కింద. 5 మినిట్స్లో మీరు మొత్తం రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా 5 మినిట్స్లోనే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఎక్కువ టైము తీసుకోకండి, డైరెక్ట్ ఆన్సర్ రాయండి. మళ్ళీ వర్డ్స్, వాటి మీనింగ్స్ ఇట్లా మ్యాచ్ చేయడం ఇవన్నీ చేయకండి. 1 C 2 B 3 D ఇట్లా రాసేయండి, సరిపోతుంది. సో 11th బిట్ 5 మినిట్స్లో రాయాలి. నెక్స్ట్ 12th బిట్లో ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్ కూడా నేను కేటాయించబడ్డ టైం ఎంత అంటే ఓన్లీ 5 మినిట్స్.
5 మినిట్స్లోనే మీరు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్కి ఆన్సర్స్ రాయండి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకండి. నెక్స్ట్ 13th బిట్లో వర్బ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వర్బ్ ప్యాటర్న్స్ కూడా మీకు కేటాయించబడ్డ టైం ఎంతంటే 5 మినిట్స్. సో 5 మినిట్స్ కంటే తక్కువలో కూడా సో ఈ వర్బ్ ప్యాటర్న్స్ రాయొచ్చు. సో ఇంకొకటి ఏం చేయండి అంటే, నేను ఇచ్చిన టైం కంటే మీకు కొంచెం టైం సేవ్ అయింది అనుకోండి, అది మిగతా టాపిక్స్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా తప్పులు లేకుండా రాసే ప్రయత్నం చేయండి. సో వర్బ్ ప్యాటర్న్స్కి 5 మినిట్స్లో ఆన్సర్స్ రాసేయండి. నెక్స్ట్ 14th బిట్లో ఫామ్ ఫిల్లింగ్ లేదా ఫిల్లింగ్ ఫామ్స్ ఉంది. సో దీనికి కూడా మీకు 5 మినిట్స్ ఇచ్చాను నేను. సో 5 మినిట్స్లో ఆన్సర్స్ రాసేయండి. మళ్ళీ ఇచ్చిన రిసీట్ కానీ ఇచ్చిన అది కానీ మొత్తం రాయకండి. సో 1 to 10 ఉంటాయి. సో ఫస్ట్ కాడ డేట్ వేసేటప్పుడు ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వండి. పారాగ్రాఫ్లో కనుక డేట్ ఇవ్వకపోతే ఫామ్ ఫిల్లింగ్లో సో ఎగ్జామినేషన్ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ రాసే ప్రయత్నము చేయండి. సో రైట్. సో ఇలా ఫామ్ ఫిల్లింగ్ 5 మినిట్స్లో రాయండి, ఇంకా టైం సేవ్ అయితే బెటర్. ఫామ్ ఫిల్లింగ్ 5 మినిట్స్లో రాయండి. నెక్స్ట్ 15th బిట్లో CV ఉంది, కరికులం వీటే ఉంది. సో నేను దీనికి 10 మినిట్స్ కేటాయించాను. సో 5 మినిట్స్లో CV రాయాలి, ఇంకొక 5 మినిట్స్ మిగిలితే దానికి కవరింగ్ లెటర్ రాయాలి. కాబట్టి సో CVకి నేను 10 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సో 10 మినిట్స్ అలాట్ చేయడం కాదు. సో అప్పుడప్పుడు మార్క్స్ అని వస్తుంది మినిట్స్ బదులు, కొంచెం చూడండి, క్షమించండి. సో CVకి నేను కేటాయించిన టైం ఎంత అంటే 10 మినిట్స్. ఎందుకంటే CV రాయాలి, కరికులం వీటే రాయాలి, అండ్ వీలైతే ఏం రాయాలి, కవరింగ్ లెటర్ రాయాలి CVకి. కాబట్టి సో దీనికి 10 మినిట్స్ నేను అలాట్ చేశాను. సో చూసుకోండి. సో టైం ఉంటేనే CVకి కవరింగ్ లెటర్ రాయండి, లేకపోతే స్కిప్ చేసే ప్రయత్నము చేయండి. బట్ CVకి అయితే కవరింగ్ లెటర్ తప్పకుండా రాయాల్సిన అవసరం ఉంది. అది టైంని డిపెండ్ చేసుకొని రాయండి. ఓకే రైట్. నెక్స్ట్ 16th బిట్లో రైటింగ్ డిస్క్రిప్షన్ ఉంది. సో దీనికి నేను కేటాయించిన టైం ఎంతంటే జస్ట్ 5 మినిట్సే. సార్ 5 మినిట్స్లో రాయలేము అంటే తప్పదు, 5 మినిట్స్లోనే రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో టైం సరిపోదు కనుక. సో రైటింగ్ డిస్క్రిప్షన్ 5 మినిట్స్లోనే రాయండి, అంతకు మించి టైం తీసుకోకండి. అంటే మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రైటింగ్ డిస్క్రిప్షన్ చూడకుండా చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 17th బిట్లో లెటర్ రైటింగ్ ఉంది. 10 మినిట్స్ దీనికి కేటాయించాను. సో మ్యాక్సిమం 10 మినిట్స్ పట్టకపోవచ్చు, 6 or 7 మినిట్స్లో మనం లెటర్ రాసేయచ్చు. సో మీరు ఈ టైంని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏది రైటింగ్ లెటర్ రైటింగ్కి 10 మినిట్స్ నేను అలాట్ చేశాను కాబట్టి 10 మినిట్స్ కంటే తక్కువనే అవుతుంది. 7 మినిట్స్ వేసుకున్న ఇది ఒక 7 మినిట్స్, ఇది ఒక 7 మినిట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో యాక్యురేట్గా అదే అని కాదు, సో టైం మిగిలితే వేరే దానికి మనం ఆ టైంని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో లెటర్ రైటింగ్కి నేను కేటాయించిన టైం 10 మినిట్స్. దానికంటే ముందు టైం ఉంటే రైటింగ్ డిస్క్రిప్షన్కి అది కన్వర్ట్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ 18th బిట్లో నోట్ మేకింగ్ ఉంది. సో దీనికి నేను కేటాయించిన టైం 10 మినిట్స్. ఎందుకంటే పారాగ్రాఫ్ చదవాలి, టైటిల్ పెట్టాలి, సబ్ టైటిల్స్ కూడా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి కనుక సో నోట్ మేకింగ్కి నేను 10 మినిట్స్ సో ఏం చేశాను అంటే కేటాయించడం జరిగింది. సో ఇది 10 మినిట్స్ కంటే తక్కువ టైంలో మీరు రాయగలిగితే సో ఈ టైంని వేరే టాపిక్కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు టైంని. సో వేరే టాపిక్ రాయడానికి యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 19th బిట్లో మనకి స్ట్రెస్ మార్క్స్ ఉన్నాయి. సో ఇది 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోకండి. 5 మినిట్స్ చాలా ఎక్కువ, చాలా ఫాస్ట్గా చేయవచ్చు. ఏముంది 10 వర్డ్స్కి స్ట్రెస్ మార్క్స్ ఐడెంటిఫై చేయడం అంటే 3 or 4 మినిట్స్లో మనం ఫినిష్ చేయొచ్చు. సో 5 మినిట్స్ నేను దీనికి కేటాయించాను. అండ్ లాస్ట్ బిట్ డైలాగ్ రైటింగ్, ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే నేను కేటాయించాను. సో ఎక్కడన్నా మనకి టైం మిగిలితే 10 మినిట్స్ ఉన్నాయి కదా, సో ఆ టైం మిగిలితే ఈ డైలాగ్ రైటింగ్కి మీరు ఆ టైంని షిఫ్ట్ చేసుకోవచ్చు లేదా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 20th బిట్లో డైలాగ్ రైటింగ్ ఉంది. సో దానికి నేను కేటాయించబడిన టైం ఎంత అంటే 5 మినిట్స్ మాత్రమే. సో ఇలా మీరు ఈ టైం మేనేజ్మెంట్ కనుక ఫాలో అయితే సో పర్ఫెక్ట్గా 180 మినిట్స్ పడుతుంది. మీరు ఇంకా అక్కడ ఒక్కొక్క బిట్లో 1 మినిట్ మీరు సేవ్ చేసుకున్న లాస్ట్ 5 మినిట్స్లో ఏం చేయొచ్చు అంటే లాస్ట్ 5 మినిట్స్ మిగిల్చుకోవాలి. లాస్ట్ 5 మినిట్స్ బిఫోరే మన 100 మార్క్స్కి ఆన్సర్స్ రాసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 మినిట్స్లో ఒకసారి వెరిఫై చేసుకోవాలి మనమేనా బిట్ నెంబర్స్ వేయలేదా, తప్పు ఎక్కడ రాసామా. కొంచెం హరీబరీలో టైం లేదు కనుక హరీబరీలో సో తప్పులు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక 5 to 7 మినిట్స్ మనం సేవ్ చేసుకోగలిగితే, లాస్ట్ 5 మినిట్స్ కనుక సేవ్ చేసుకోగలిగితే ఆ 5 మినిట్స్లో రాయని బిట్ నెంబర్స్ ఏని అవి వేసుకోవచ్చు, ఏదన్నా తప్పు రాస్తే అవి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా అండర్లైన్స్ చేయడం, హైలైట్ చేయడం ఉంటే సో అది కూడా చేసుకోవచ్చు. సో 180 కాకుండా 175 మినిట్స్లోనే రాయండి. సో నేను ఇది 180 మినిట్స్కి సో
ఏంటి అంటే డివైడ్ చేశాను. మొత్తం 3 సెక్షన్స్కి 180 మినిట్స్ని నేను డివైడ్ చేయడం జరిగింది. సో ఒక 5 మినిట్స్ టైం సేవ్ చేసుకునేంత టైం ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ సేవ్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో వెరిఫై చేసుకోవచ్చు. సో అవన్నీ చెక్ చేసుకోవచ్చు, మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కానీ, మీ సిగ్నేచర్ కానీ. సో ఇవన్నీ 5 మినిట్స్ ముందు చెక్ చేసుకోవాలి కనుక ఒక 5 మినిట్స్ మిగిల్చుకునే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టైం మేనేజ్మెంట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.